హాయ్ అండి. దోసలోకి ఎప్పుడు ఒకే చట్నీ కాకుండా ఇలా పండు మిర్చితో అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను టొమాటోలు తీసుకున్నానండి. 4 పెద్ద సైజ్ టొమాటోలు అయితే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ 8 పండు మిర్చి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను. అలాగే పప్పు దినుసులు అయితే 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఫస్ట్ స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక మనం టొమాటోస్ అయితే దాంట్లో యాడ్ చేసుకుందాము. సో సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి, లేకపోతే మాడిపోతుందండి. నెక్స్ట్ లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా యాడ్ చేసేసానండి. సో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో టొమాటోస్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను దీంట్లో వాటర్ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదండి. సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. సో ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ మనం పండు మిర్చి అలాగే కరివేపాకు అయితే ఫస్ట్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందామండి ఒక 30 సెకండ్స్ అయినా. సో ఇలా డిఫరెంట్ బౌల్లో కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చాలామంది ఒకటే దాంట్లో టొమాటోలు పండు మిర్చి యాడ్ చేసేసి అయితే కుక్ చేస్తారు. సో దానికంటే కూడా ఇలా డిఫరెంట్గా కుక్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను పప్పు దినుసులు యాడ్ చేశానండి. అండ్ పప్పు దినుసులు వేయడం కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మధ్యలో ఇలా టొమాటోస్ కూడా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుందండి. సో చూడండి ఇదైతే ఒక 70% అయితే కుక్ అయిపోయింది. సో లిడ్ పెట్టేసుకొని ఇంకొంచేపు ఇవి కుక్ అయిపోవాలండి. సో నెక్స్ట్ ఇవి కూడా చూడండి ప్రాపర్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవైతే చల్లారి పెట్టేద్దాము ఒక 5 మినిట్స్ అలా. సో నెక్స్ట్ అయితే టొమాటోలు కూడా కుక్ అయిపోయాయి. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేద్దాము. సో ఇవి కొంచెం కూల్ అయిపోయాక మనం మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే అండి. సో చూడండి ఫస్ట్ అయితే నేను పండు మిర్చి, కరివేపాకు, పప్పు దినుసులన్నీ వేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఫస్ట్ వేయడం వల్ల ప్రాపర్గా బ్లెండ్ అయిపోతాయి. సో టొమాటోలు కూడా వేస్తే మనం ప్రాపర్గా బ్లెండ్ అవ్వదని ఫస్ట్ అవి వేసేసానండి. సో ఇప్పుడైతే టొమాటోలు వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను. అంతే అండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో పోపు పెట్టేసుకోవడమే. సో పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ దాంట్లో యాడ్ చేసుకున్నానండి. ఇవి కొంచెం చల్లారిపోయాక మనం చట్నీలోకి వేసేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిపోయిన పండు మిర్చి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దోశలో వేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.